బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చి ఫెయిల్ అయిపోయిందని చెప్పి 42% రిజర్వేషన్ అన్నారు, ఇంకేదేదో చెప్పారు. రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనేది కొంత వినబడుతున్న అంశం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా బీసీలకు పెద్దగా అవకాశం లేదు, పెద్దపీట వేయలేదు అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక అంశం కదా. కాబట్టి అధిష్టానం కూడా బీసీలకు డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది. సో బీసీలు కూడా కొంత పాజిటివ్ ఉంటారు ప్రభుత్వం పైన, ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఉన్నది మా బీసీలకు అనేటటువంటి ఉద్దేశంతో బీసీలు కూడా ఉంటారు. అలాగే ఎస్సీలకు కూడా ఆల్రెడీ అవకాశం వచ్చింది. నువ్వు దళిత బిడ్డ కదా, బట్టన దాదాపు 2.5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు బీసీలకు ఇస్తే రాబోతున్న 2028 ఎన్నికలలో సో బీసీలు కాంగ్రెస్కు ఓటు వేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం పదవి మా బీసీలకే ఇచ్చారు, ఈ తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి మా బీసీ బిడ్డనే ఉన్నాడనే ఒపీనియన్ తోటి బీసీలు కొంత కాంగ్రెస్ వైపు రావచ్చు అనేది కొంత అధిష్టానం వర్షన్. సరే, హైకమాండ్ కూడా రకరకాల ఆలోచన చేస్తారు. హైకమాండ్ ఏంటంటే 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి తెలంగాణ అనేది, రెండోసారి కూడా సెకండ్ టర్మ్ కాంగ్రెస్ ఉండాలని హైకమాండ్ కూడా డిసైడ్ అయిపోయినారు. రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అయిపోయాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అదే తరీకాలో పనిచేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తీసేయండి కానీ మా మంత్రి పదవి తీసేయొద్దని చెప్పి బట్టనే చెప్పినట్టు. డిప్యూటీ సీఎం పదవి తీసేయండి, బీసీలకు ఇస్తానని ఇవ్వండి పర్లేదు, కానీ నా మంత్రి పదవి తీసేయొద్దు అని బట్టి విక్రమార్క కన్నా చాలా క్లియర్గా అధిష్టానానికి అర్థమయ్యేటట్టు చెప్పినట్టు. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజులు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో బట్టన్ ఉన్నాడు. బట్టన్న చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు, చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఏర్పాటు కావడానికి బట్టన్న కూడా క్రియాశీలక పాత్ర పోషించిండు, పాదయాత్ర చేసిండు, అంటే రకరకాల ప్రయత్నాలు చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి. సడన్గా డిప్యూటీ సీఎం పదవి తీసేస్తాం, మంత్రి పదవి కూడా తీసేస్తామంటే ఖచ్చితంగా దళితులు చాలా ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారు. దళితులు ఎవరైనా ఇబ్బంది పడతారు, మాల సామాజిక వర్గమైనా మాదిగ సామాజిక వర్గమైనా ఖచ్చితంగా అరే మా ఒక దళిత బిడ్డని డిప్యూటీ సీఎం పదవికి తీసేసి బీసీలకు ఇస్తున్నారు ఓకే, కానీ మంత్రి పదవి ఎట్లా తీసేస్తారు, మంత్రి పదవి ఎందుకు తొలగించి, ఆయన ఏం తప్పు చేసినని చెప్పి పెద్ద ఎత్తున వాదన వినబడుతుంది. కాబట్టి సో కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన పడతారు, జనాలు కూడా సఫర్ అవుతారు. కాబట్టి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆందోళన పడతారు, మంత్రి పదవి తీసేయొద్దు, కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖను వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ శాఖ నాకు ఇవ్వండి, శాఖ మార్చండి తప్ప మంత్రి పదవి తీసేయొద్దు, మంత్రి పదవి తీసేస్తే కూడా నేను ఊరుకోను, నేను సైలెన్స్ ఉండనని చెప్పి బట్టన్న చాలా క్లియర్గా అధిష్టానానికి చెప్పిండట. సరే, డిప్యూటీ సీఎం పదవి తీసేసారంటే బీసీలకు అవకాశం ఇస్తే సరే 2.5 సంవత్సరాలు ఒకళ్ళకు 2.5 సంవత్సరాలకి ఇంకోళ్ళకి ఇచ్చారంటే సరే ఒక ఆప్షన్ ఉంటుంది ఓకే, కానీ మొత్తం మంత్రి పదవి తీసేస్తామంటే ఎట్లా, మంత్రి పదవి ఎట్లా తీసేస్తారు? బట్టి విక్రమార్క ఏమైనా తప్పు చేసిన, పోనీ బట్టన్న పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి కానీ ఆధారాలు లేవు కదా, బట్టన్న ఏదో దంద చేసినట్టు స్కాములు చేసిన ఆధారాలు ఉన్నాయి, ఏం లేవు కదా. బయటకు వచ్చి ఎవరన్నా మాట్లాడిన ఎవరన్నా చెప్పిరా బట్టన్న నన్ను మోసం చేసిందని? ఏం చెప్పలేదు కదా, మరి ఏ విధంగా తీసేస్తారు? బట్టి విక్రమార్క కూడా గదే ముచ్చట చెప్పిన, నా పైన ఆరోపణలు వచ్చినాయి తప్ప ఆధారాలు లేవు, నా మంత్రి పదవి తీసేస్తే నేను ఊరుకోను అనేటటువంటి విషయం కూడా అధిష్టానానికి అర్థమయ్యేటట్టు బట్టన్న చెప్పొచ్చింది అనేది వినబడుతున్న చర్చ.